హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ ఇస్ మై వరల్డ్. ఈరోజు నేను ఒక చిన్న వ్లాగ్తో వచ్చానండి. ఇది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగే అందరు హౌస్ వైఫ్లకి బిజీగా రొటీన్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఇది 5:30 టైంలో అండి. ఇంటి ముందు చూడండి, ఇంకా అసలు తెల్లవారలేదు. ఆల్రెడీ 5:45 అయింది. నేను అన్ని స్టెప్స్ ఊడ్చేసి బయట కడిగేసి వచ్చి ముగ్గు వేశాను. ఇప్పుడు సంక్రాంతికి గీతల ముగ్గులు వేస్తారు కదా, నాకేవో మామూలుగా చిన్నగా వచ్చు గీతల ముగ్గులు. ఇది తాంబేల్ ముగ్గు అంటారు, అది వేశాను. చీకట్లో కృష్ణయ్య చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో చెట్ల మధ్య. సో ఆయన కూడా ఒక చిన్న క్లిప్పింగ్ ఇలా వీడియో తీశాను. సో అందరికీ యాజ్ యూజువల్ మార్నింగ్ కిచెన్ నుంచే స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ కూడా కిచెన్ నుంచే అవుతుంది కాబట్టి సో నైట్ ఇవన్నీ కడిగి పెట్టుకుంటేనే పొద్దున అన్ని పనులు అవుతాయండి. లేకుంటే అస్సలు పని కదలదు, అసలు ఒడవదు అనిపిస్తుంది. సో కౌంటర్ టాప్ కొంచెం క్లట్టర్గా ఉంది, అదంతా సెట్ చేయాలి. సో ఫస్ట్ వీళ్ళ టిఫిన్ పనులు ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను అది సెట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను అది తీసేటప్పుడు ఫస్ట్ మీకు వీడియో తీస్తాను. నెక్స్ట్ ఫస్ట్ అన్ని రూమ్లో ఊడ్చేసి మాప్ పెట్టేశానండి. మాప్ పెట్టేది ఏమి వీడియో తీయలేదు నేను. తొందరగా ఉంటుంది, ఎందుకంటే 7:15 వరకు పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి. సో ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి నేను ఫస్ట్ పూజ చేశాను. పూజ చేస్తే కొంచెం మంచి ఒక పాజిటివ్ వైబ్తో స్టార్ట్ అవుతుంది మార్నింగ్. నెక్స్ట్ తొందరగా పూజ కంప్లీట్ చేసి నేను ఇలా ఇడ్లీ పెట్టేశాను. ఇలా పల్లి కొబ్బరి చట్నీ చేశానండి. సో అది అయిపోయింది కదా. నెక్స్ట్ తొందరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామంటే బ్రేక్ ఏంటంటే సిలిండర్ అయిపోయింది. ఇలాగ అవుతుంది కదా. సో నేను ఇలా డేట్ రాసుకుంటానండి. మీ అందరికీ అలవాటు ఉందా? నాకు ఫస్ట్ నుంచి ఈ అలవాటు ఉంది. ఎన్ని రోజులు వస్తుందో మనకు ఐడియా ఉంటుంది కాబట్టి. సో ఇలాగే కాదు, ఒక్కొక్కసారి సిలిండర్ అయిపోతుంది, లేకపోతే అవి ఏమంటారు కుక్కర్ మూతలు లూజ్ అయిపోతుంటాయి, విజిల్ దొరకదు, ఇలా అన్నీ అవుతూ ఉంటాయి ఎర్లీ మార్నింగ్. నెక్స్ట్ చపాతి ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశానండి. సో మా హస్బెండ్ కూడా తింటానంటే ఆయన ప్లేట్లో పెట్టిచ్చేసాను. మార్నింగ్ టిఫిన్ ఆయన అదే చేసి వెళ్ళాడు, ఇడ్లీ తినలేదు. నెక్స్ట్ అది అయిపోయిందా లంచ్ బాక్సులు, వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ లంచ్కి ప్రిపేర్ చేయాలి. లంచ్కి మేము ఇద్దరమే ఉంటాం, కానీ పప్పు నైట్ వరకు అయ్యేలా చేస్తాను. సో కందిపప్పు ఎర్రపప్పు కలిపి టమాటో పప్పు చేశానండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దామనేసి ట్రై చేశాను. 1 కప్ కందిపప్పు అయితే 1/2 కప్పు ఎర్ర కందిపప్పు ఉంటుందిగా మసూర్ దాల్, అది వేసాను. మంచిగా 2 సార్లు కడిగి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత నేను పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసేసాను. నెక్స్ట్ పసుపు, మామూలుగా అయితే ఉల్లిపాయ కూడా వేస్తానండి. సో మా బాబు అనుకున్నాడంట, మొన్న నేను గుడికి వెళ్ళింది వీడియో పెట్టాను కదా హరిరామకృష్ణ టెంపుల్కి. సో అప్పుడు అనుకున్నాడంట నాన్ వెజ్ ఉల్లి వెల్లుల్లి తినొద్దు అనేసి. ఈ 1 మంత్ ఫిబ్రవరి నుంచి తింటాడు మళ్ళీ ఈ 1 మంత్. అందుకే వాడికి అలాగా మాకు అలాగా ఎందుకు అనేసి నేను ఉల్లి వెల్లుల్లి అసలు ఇంట్లో యూజ్ చేయట్లేదు, నాన్ వెజ్ కూడా తేవట్లేదు. సో అలా 2 టమాటాలు, చింతపండు కూడా వేసేసానండి. నెక్స్ట్ కారము, 1 స్పూన్ కారం కూడా వేసాను. అలా అనమాట. మనం తొందరగా ఏదైనా పని చేద్దాము అని అనుకుంటాం కదా, ఏదో ఒక బ్రేక్ పడుతూనే ఉంటుంది. సో ఇది అయిపోయిందా. నేను లాస్ట్కి మునగాకు పొడి వీడియో కంప్లీట్గా తీద్దాం అనుకునేసరికి కరెంట్ పోయిందండి. కరెంట్ పోయినందుకు ఆ లాస్ట్ క్లిప్పింగ్ అనేది ఇక నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే కిచెన్లో కొంచెం చీకటిగా ఉంది. ఆ వీడియో తీసినా సరిగ్గా రాదు. సో ఇలా బియ్యం కూడా కడిగి పెట్టేశాను, ఒకదాని మీద అది ఒకదాని మీద ఇది. నెక్స్ట్ ఇలా నేను అన్నీ సపరేట్గా బాక్సుల్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి, టిష్యూ వేసి. ఇలా అయితే 10 డేస్ అయినా అస్సలు పాడవవు, ఎలా తెచ్చామో అలా ఫ్రెష్గా ఉంటాయి. ప్లేట్ పెట్టుకున్నామంటే స్టవ్ క్లట్టర్ కాదు. చిన్న టిప్స్ ఇవి, రోజు చేసే వాళ్ళకి పని ఎలా తక్కువ అవుతుందో ఐడియా ఉంటుంది కదా. సో ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా, మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది గిన్నెలు ఎలా తక్కువ వేయాలి,
లేకపోతే తొందరగా పని అవ్వాలంటే అన్నీ రెడీ చేసుకొని ఒక్కొక్క దాని మీద ఒకటి పెట్టేస్తే అవి అవుతూ ఉంటే మనం ఇంకో పని చేయొచ్చు అలా. సో కొంచెం ఉప్పు వేసి పప్పు రుబ్బేశాను. సో ఇది చూడండి, నిన్న నైట్ పకోడీ చేశాను. పకోడీ అంటే కాలీఫ్లవర్ 65, ఉల్లిపాయ పకోడీ కాదు, కాలీఫ్లవర్ 65 చేశాను. సో ఆ కడాయి అలాగే ఉందన్నమాట. ఆయిల్ తీసేసి అందులోనే పోపు పెట్టేశాను. సో ఇంకో పోపు కడాయి తక్కువ పడుతుంది. ఇలా ఆలోచిస్తూ ఉంటాం కదా మనం హౌస్ వైఫ్లో. సో అలా పోపు అయితే మీకు తెలుసు కదా, ఒక వెల్లుల్లి వేయలేదు అంతే. మామూలుగా అయితే పోస్ట్లో నేను వెల్లుల్లి కూడా ఒలిచి వేస్తాను. సో రుబ్బిన పప్పు ఆ పోపులో వేసేసాను. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసాను. కాడలు ఉంటాయి కదండి, కొత్తిమీర కాడలు, అవి వేస్తే దాని ఫ్లేవర్ అలాగనే వస్తుంది. ఎప్పుడైనా పెద్ద కొత్తిమీర కట్టలు తెచ్చి పెడితే ఆ కాడలు అలాగా తీసి పెడతాను పచ్చడిలోకి. సో ముందు లంచ్ మా హస్బెండ్ వచ్చేసిండు, పెట్టేసిన పప్పు. కొంచెం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉండే. ఈ పచ్చళ్ళు పొళ్ళు ఉంటాయి కదండి, ఇది కరివేపాకు పొడి అన్నమాట, వస్తుంది. సో అది వేసేసాను. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అంటే క్యాబేజ్, ఆలు, క్యారెట్, బీన్స్, బఠానీ, మెంతం కూర, టమాటా ఇవన్నీ వేసి చేశానండి. కీర కట్ చేశాను. సో అది అయిపోయింది. లంచ్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యానండి. నెక్స్ట్ ఇలా మునగాకు తెచ్చిండు నిన్న మా హస్బెండ్. సో అదంతా ఒలిచి మంచిగా ఆరబెట్టేసి పెట్టాను ఇవాళ చేద్దామని. కొంచెం హెల్తీ వెర్షన్లో చేద్దామని నేను ఇందులో అవిసె గింజలు కూడా వేశాను, ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, అవిసె గింజలు ఇలా అన్నీ వేశాను. ఫస్టే పల్లీలు, శనగపప్పు నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇందులోనే శనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఒక స్పూన్ మిరియాలు. ఎందుకంటే ఈ వీడియోను మొత్తం రికార్డ్ అవ్వలేదు కాబట్టి నేను ఆల్రెడీ చెప్పేస్తున్నాను. ఇవి తీసిన తర్వాత ఎండుమిర్చి, మునగాకుని బట్టి ఎండుమిర్చి ఎంత పడుతుందో మనకు ఐడియా ఉంటుంది. నేను ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఒక 2-3 డేస్ తర్వాత చప్పబడుతుందండి పొడి, అందుకే నేను ఒక 20 ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం చింతపండు ఆప్షనల్, ఒక 2-3 రెక్కల చింతపండు వేసి మునగాకు వేసేసాను. ఫ్రై అయిన తర్వాత పొడి చేయడమే, అది రికార్డ్ అవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.